నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం పార్ట్ 21. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే ఆదవ్ ఈశాన్వి చేయి పట్టుకుని ఒక్కసారిగా వెనక్కి లాగడంతో అతనికి అతుక్కుపోయింది ఈశాన్వి. రాక్లా తగిలిన ఆదవ్ అనచ్ఛాదిత సిక్స్ ప్యాక్ దేహానికి ఈశాన్వి చిరాగ్గా దూరం జరగబోతుంటే తన నడుం చుట్టూ చేతులు బిగించి గట్టిగా కౌగిలించుకున్నాడు ఆదవ్. ఆదవ్, వాట్ ఆర్ యూ డూయింగ్? లీవ్ మీ అని ఈశాన్వి ఈంచుకుంటూ ఉంటే, ఇషు, జస్ట్ 10 seconds, స్టే లైక్ దిస్, ఐ వాంట్ టు ఫీల్ దిస్ మూమెంట్ అని ఇంకా గట్టిగా హత్తుకున్నాడు. ఈశాన్వి అలాగే బిగుసుకుపోయింది. నువ్వు మళ్ళీ కనిపిస్తావో లేదో అని 4 ఏళ్ళుగా నాలో నేనే ఇంత నలిగిపోయాను తెలుసా. ఇప్పుడు నా మనసులో ఉంది నీ ముందు పరిచాక ఇన్నాళ్ళుగా గుండెల్లో మోస్తున్న భారమంతా తగ్గిపోయి చాలా తేలికగా అనిపిస్తుంది. స్వర్గంలో విహరిస్తున్నట్టుగా, ప్రపంచాన్ని జయించినట్టుగా ఉంది. ప్రేమ నిండిన గొంతుతో చెప్తున్న అతని మాటలు ఈశాన్వి చెవులకు తీయగా వినిపిస్తుంటే ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయిన ఈశాన్వి కొన్ని క్షణాలకు ఈ లోకంలోకి వచ్చి అతని గట్టిగా నెట్టేసి దూరం జరిగింది. ఆదవ్ సమ్మోహనంగా నవ్వి, అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు ఎంత హాయిగా ఉందో అని రిలాక్స్డ్గా ఊపిరి తీసుకుని బెడ్పై వాలిపోయి తల కింద చేతులు పెట్టుకుని పడుకుని ఆమె వైపే చిరుదరహాసంతో చూస్తున్నాడు. ఈశాన్వి మొహం ముడుచుకుని గుర్రుగా చూస్తుంటే, తెల్లారేదాకా అలాగే నిలబడతావా? వచ్చి పడుకో అన్నాడు. ఆ అవతారం ఏంటి? అలాగే షర్ట్ లేకుండా పడుకుంటావా? యా, నాకు ఇలాగే బాగుంది. ఇన్ఫ్యాక్ట్ నాకు ఇలా పడుకోవడమే అలవాటు. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. నీకేమైనా ప్రాబ్లమా? టెంప్ట్ అవుతున్నావా అని కొంటెగా కళ్ళెగరేశాడు. అసహనంగా కళ్ళు మూసి తెరిచిన ఈశాన్వి. టెంప్ట్ అవ్వడమా? నీకా? నో ఛాన్స్, పొగరుగా అంటూ వెళ్ళి బెడ్పై పక్కకు తిరిగి పడుకుంది. ఆదవ్ తనలో తానే నవ్వుకొని కళ్ళు మూసుకోగా ఈశాన్వి ఆలోచనలు ఆదవ్ చుట్టూ తిరుగుతున్నాయి. ఆదవ్ నా కోసం అంతగా వెతికాడా? నా ప్రేమ కోసం అంతలా అల్లాడిపోయాడా? అంతా కలలా ఉంది తనకి. మెల్లిగా ఆదవ్ వైపు తిరిగింది. ప్రశాంతంగా పడుకొని ఉన్న అతని మొహాన్ని చూస్తున్న ఆమె కళ్ళు అతని గుండె మీద తను చేసిన గాయం మీదకి మళ్ళాయి. పైకి కోపంగా మాట్లాడినంత ఈజీ కాదు మనసులో ప్రేమ చంపుకోవడం. అందులోనూ స్వచ్ఛమైన తొలి ప్రేమ గుండెల్లో నుండి ఎన్నటికీ చెరిగిపోదు. మన కంట్రోల్లో ఉంటే అది ప్రేమెందుకు అవుతుంది? ఇట్స్ అన్కండిషనల్. గాయంపై చేత్తో చిన్నగా తడుముతూ అతని మొహాన్ని చూసి మళ్ళీ కోపం ఆవహించేసింది ఆమె మోములు. గిరున పక్కకి తిరిగింది. పడుకున్న ఆదవ్ పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. కళ్ళు తెరిచి ఆమె వైపు కొన్ని క్షణాలు చూసి హ్యాపీగా కళ్ళు మూసుకున్నాడు. సంతోషంగా ఉయ్యలోగుతున్న మది అతన్ని క్షణాల్లోనే నిద్రమ ఒడిలోకి చేర్చితే సంఘర్షణతో నిండిన ఈశాన్వి మది ఆమెకు చాలాసేపటి వరకు నిద్ర లేకుండా చేసింది. ఆలోచిస్తూ ఎప్పటికో పడుకుంది. రాత్రి సమయం 11:50. బంజారా హిల్స్లోని ఫేమస్ పబ్లో డ్రింక్ చేస్తూ స్మోక్ చేస్తూ మత్తులో తేలియాడుతున్నారు సామ్రాట్, విహాన్. పెగ్ వేసి గ్లాస్ పక్కన పెట్టిన విహాన్, బావా లెట్స్ డ్యాన్స్, ఈరోజు అమ్మాయిలు చాలా హాట్గా ఉన్నారు, లెట్స్ హ్యావ్ ఫన్ అన్నాడు. తమ ఎదురుగా ఫ్లాష్ లైట్స్లో పొట్టి పొట్టి డ్రెస్సుల్లో అబ్బాయిలతో కలిసి హాట్గా డాన్స్ చేస్తున్న అమ్మాయిల గ్యాంగ్ని మోహన్ నిండిన కళ్ళతో చూస్తూ, నాకు ఎవరిని చూసినా నీ చెల్లి కాని చెల్లి గుర్తొస్తుందిరా. నాకు దక్కాల్సిన అందాన్ని ఆదవ్ రానగాడు దక్కించుకున్నాడు. అసలు ఎక్కడి నుండి వచ్చాడు వాడు? నా ఇష్యూని నాకు కాకుండా చేశాడు. నా బ్లడ్ బాయిల్ అయిపోతుంది అంటూ మరో 2 పెగ్గులు వేశాడు. వాడి సంగతి దాని సంగతి డాడ్ చూసుకుంటాను అన్నారు కదా, ఎక్కువగా ఆలోచించకు, జస్ట్ ఎంజాయ్ ద పార్టీ అంటూ వివేక్ ఫోన్ రావడంతో డాడ్ కాల్ చేస్తున్నారు అని మాట్లాడడానికి విహాన్ బయటికి వెళ్ళగా నిరాసక్తిగా అందరినీ చూస్తూ డ్రింక్ చేస్తున్న సామ్రాట్, హ్యాపీ బర్త్డే అనికా అని పబ్బంతా మార్మోగేలా అరుస్తుంటే అటువైపుగా చూశాడు. మోకాళ్ళ పైకి ఉండి మెరూన్ కలర్ షార్ట్ అండ్ స్లీవ్లెస్ 1 piece డ్రెస్లో ఉన్న అనిక హ్యాపీగా నవ్వుతూ కేక్ కట్ చేసి ఫ్రెండ్స్ చిందిస్తున్న షాంపెన్లో తడుస్తూ తన ఫ్రెండ్స్ అందరికీ కేక్ తినిపిస్తూ ఉంది. డ్రింక్ చేస్తూ క్యాజువల్గా అక్కడి పార్టీని చూస్తున్నాడు సామ్రాట్. కేక్ కటింగ్ అయిపోయాక తన ఫ్రెండ్స్ అందరితో పాటు బాలీవుడ్ పార్టీ సాంగ్స్కి డ్యాన్స్ చేస్తూ ఉంది అనిక. నవ్వుతూ తలను అటు ఇటు ఫుల్ జోష్తో తిప్పుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటే భుజాల వరకు ఉన్న కర్లీ హెయిర్ ఆమె కదలికలకు అనుగుణంగా కదులుతూ ఉంది. బాడీ హగ్గింగ్ డ్రెస్లు, ఆమె వంపు సొంపులు, తెల్లగా ఉన్న ఆమె థైస్ అతనికి మత్తెక్కించేలా కనిపిస్తుంటే లస్సి నిండిన కళ్ళతో చూస్తూ మరో పెగ్ వేసిన సామ్రాట్ ఆమె దగ్గరికి కదిలాడు. అందరినీ దాటుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళి, హ్యాపీ బర్త్డే అనిక
అంటూ ఆమెకు చెయ్యి అందించగా థ్యాంక్ యూ అని షేక్ హ్యాండ్ ఇచ్చి మళ్ళీ డ్యాన్స్ మూడ్లోకి వెళ్ళిపోయింది అనిక. అప్పటికే తను ఫుల్ డ్రింక్ చేసి ఉంది. సామ్రాట్ ఆమెను మత్తుగా చూస్తూ ఆమెతో పాటు డ్యాన్స్ స్టెప్స్ వేస్తూ యూ లుక్ సో హాట్ అన్నాడు నవ్వుతూ. ఓ రియల్లీ థ్యాంక్ యూ అని బదులిచ్చి అనిక డ్యాన్స్ చేస్తుంటే ఆమెతో పాటు డ్యాన్స్ చేస్తున్నాడు సామ్రాట్. అనిక మరోవైపుకు తిరిగి తన ఫ్రెండ్స్తో డ్యాన్స్ వేస్తుంటే సామ్రాట్ డ్యాన్స్ వేస్తున్నట్టే ఆమె చేతులను నడుమును టచ్ చేస్తున్నాడు. డ్యాన్స్ మూడ్లో మత్తులో ఉన్న అనిక అతని స్పర్శను గ్రహించకపోవడంతో ఇంకాస్త అడ్వాన్స్ అయిన సామ్రాట్ ఆమెను అతుక్కునేలా మరింత ముందుకు జరిగి ఆమె నడుముని 2 చేతులతో తడుముతూ డ్యాన్స్ చేస్తున్నాడు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎవరి లోకంలో వాళ్ళున్నారు. ఆమె నడుంపై ఉన్న అతని చేతులు మెల్లిగా తన ఎదవైపుగా ప్రయాణిస్తుంటే అసౌకర్యంగా ఫీలైన అనిక అతని చేతులను తీసేసిన సామ్రాట్ మళ్ళీ అలాగే చేయడంతో హెసిటేట్ అవుతూ అతని వైపుకి తిరిగింది. హే వాట్ ఆర్ యూ డూయింగ్, స్టే అవే ఫ్రమ్ మీ. తాగిన మత్తులు ముద్దగా వస్తున్నాయి ఆమె మాటలు. యు ఆర్ రియల్లీ టూ హాట్, ఐ కాంట్ కంట్రోల్ బేబీ అంటూ ఒక్కసారిగా ఆమె నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కున్న సామ్రాట్ ఆమె మెడవంపులో కిస్ చేయబోతుంటే ఇబ్బందిగా ఫీల్ అవుతూ అతని దూరం నెట్టడానికి ప్రయత్నిస్తుంది అనిక. అయినా సామ్రాట్ వెనక్కి తగ్గకుండా ఆమె మెడవంపులో కిస్ చేస్తుంటే తన బలమంతా ఉపయోగించి అతని గట్టిగా వెనక్కి నెట్టిన అనిక యూ స్టూపిడ్ అని కోపంగా అతని చెంప మీద కొట్టబోయేసరికి ఆమె చేయి పట్టుకుని ఆపాడు సామ్రాట్. అనిక ఫ్రెండ్స్ అందరూ ఆగిపోయి చూస్తున్నారు. ఏంటి బేబీ కొట్టేస్తావా? నేను సాఫ్ట్గా డీల్ చేద్దామనుకుంటే నన్ను వైలెంట్గా మారుస్తున్నావు. కమాన్ బేబీ అంటూ ఆమెను దగ్గరికి లాక్కున్న సామ్రాట్ విహాన్ పిలుపుకి అతని వైపు చూశాడు. కమ్ హియర్ అని విహాన్ పిలవడంతో అనిక చెయ్యి విసురుగా వదిలేసి అతని దగ్గరికి వెళ్ళాడు సామ్రాట్. స్టూపిడ్, పార్టీ మూడ్ మొత్తం స్పాయిల్ చేశాడు, హౌ డిస్కస్టింగ్ అని తిట్టుకుంటూ అనిక డ్రింక్స్ దగ్గరికి వెళ్ళగా తన ఫ్రెండ్స్ అంతా మళ్ళీ పార్టీ మూడ్లోకి వెళ్ళిపోయారు. ఏంట్రా, ఏంటి విషయం అడిగాడు సామ్రాట్ చైర్లో కూర్చుంటూ. ఆదవ్ అత్త కూతురు డీటెయిల్స్ తెలిసాయి, ఇదిగో ఈ అమ్మాయి అంటూ తన ఫోన్లో ఫోటో చూపించాడు విహాన్. ఆ ఫోటో చూసి తెల్లబోయిన సామ్రాట్ ఈ అమ్మాయా, ఆర్ యూ షూర్ అని అడిగాడు. హా బావా, ఈ అమ్మాయి పేరు అని విహాన్ అంటుండగానే అనిక అన్నాడు సామ్రాట్. విహాన్ ఆశ్చర్యంగా చూశాడు. ఈ అమ్మాయి నీకు తెలుసా బావా అని అడిగాడు పక్కన కూర్చుంటూ. హా తెలుసు, ఇక్కడే ఉంది, తన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటుంది, అదిగో అక్కడ మెరూన్ డ్రెస్ అని డ్రింక్స్ దగ్గర కూర్చున్న అనిక వైపు చూపించాడు. వాట్ ఏ కోయిన్సిడెన్స్, అయితే ఆ అమ్మాయితో మాట్లాడావా బావా? హా, అవర్ ఫస్ట్ మీట్ వాస్ సో వియర్డ్ అన్నాడు. రియల్లీ, ఏం చేశావేంటి అని విహాన్ కొంటెగా అడుగుతుంటే సైడ్ స్మైల్ ఇచ్చిన విహాన్. ఆ సంగతి తర్వాత కానీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఏముంది, నువ్వు ఆ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఆ తర్వాత ఏం చేయాలో డాడ్ చెప్తారు. వాట్, ఆర్ యూ సీరియస్? దాంతో ఫ్రెండ్షిప్పా? ఫస్ట్ మీట్లోనే ఎనిమి అయ్యాను, మనకిలాంటివి సెట్ అవ్వవు. నీకు ఈశాన్వి కావాలంటే చెయ్యి, లేదంటే మాని. ఈశాన్విని వదిలే ప్రసక్తే లేదు. సరే, ఆ అనిక సంగతి నేను చూసుకుంటాను, పద వెళ్దాం అని లేచి అనికను ఓరగా చూస్తూ సామ్రాట్ బయటికి కదలగా తన వెనుకే వెళ్ళాడు విహాన్. మార్నింగ్ లేచి రెడీ అయ్యి కిందకి వెళ్ళిన ఈశాన్వి గుడ్ మార్నింగ్ అక్క అంటూ కిచెన్లో ఉన్న భూమి దగ్గరికి వెళ్ళింది. తల తిప్పి చూసిన భూమి గుడ్ మార్నింగ్ ఈశాన్వి, త్వరగానే లేచావే అంటూ కాఫీ అందించింది. థ్యాంక్స్ అక్క, ఫుల్ హెడేక్గా ఉంది, నిద్రలేక అంటుంటే భూమి ముసిముసిగా నవ్వుకుంది. ఐ మీన్ అలా కాదు, జస్ట్ నిద్ర పట్టలేదు అంతే అని కాఫీ తాగుతుంది ఈశాన్వి. అంటే మీ ఫస్ట్ నైట్ అని భూమి కనుబొమ్మలు ముడివేసి క్వశ్చన్ మార్క్ వేస్తూ అడుగుతుంటే లేదు అన్నట్టుగా తలాడించింది ఈశాన్వి. భూమి చిన్నగా నవ్వి సరేలే, టైం వచ్చినప్పుడు అన్నీ ఆటోమేటిక్గా అవే జరిగిపోతాయి అంటూ స్టెప్స్ పై నుండి వస్తున్న అదేవ్ని చూసి మీ ఆయన వస్తున్నాడు, ఈ కాఫీ ఇవ్వు. కాఫీ కలిపి కప్ తన ముందు పెట్టి వంట పనిలో లీనమైంది. కిందకొచ్చిన అదవ్ ఈశాన్విని చిరునవ్వుతో చూస్తూ సోఫాలో కూర్చున్నాడు. అతని చూపులు తప్పించుకుని కాఫీ తాగడం ఫినిష్ చేసిన ఈశాన్వి అదవ్ కోసం కాఫీ తీసుకెళ్ళి అతని ముందు పెట్టింది. దిక్కులు చూస్తున్న ఈశాన్విని చిరునవ్వుతో చూస్తూ గుడ్ మార్నింగ్ మై డియర్ స్వీట్ వైఫ్ అంటూ ఆమె చేతిని సుతారంగా తాకుతూ అదవ్ కాఫీ అందుకుంటుంటే అతన్ని గుర్రుగా చూసింది. అదవ్ ఉమ్మా అని లిప్ మూమెంట్ ఇచ్చి కాఫీ తీసుకోగా అతని కాలు తొక్కేసి కిచెన్లోకి వచ్చింది ఈశాన్వి. రాక్షసి. అదవ్ నవ్వుకుంటూ కాఫీ సిప్ చేస్తున్నాడు. అక్క, నేను చట్నీ చేస్తాను, ఇటివ్వు అని బౌల్ తీసుకోబోయింది ఈశాన్వి. నేను చేస్తాను ఈశాన్వి, ఆఫీస్లోనే బోలెడు పని ఉంటుంది నీకు,
మళ్ళీ ఈ పనులన్నీ ఎందుకు? పర్లేదక్క, వర్క్ షేర్ చేసుకుంటే ఈజీ అవుతుంది. నాకు ఈ పనులు చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. రోజు నాకు వీలైనంత వరకు నేను హెల్ప్ చేస్తాను అంటూ ఇషాన్వి భూమి చేతిలో బౌల్ తీసుకోగా భూమి నవ్వుతూ మురిపంగా చూసి ఆప్యాయంగా ఇషాన్వి తల నిమిరింది. అదేవ్ హ్యాపీగా చూస్తూ కాఫీ తాగేసి రెడీ అవ్వడానికి తన గదికి వెళ్ళాడు. రెడీ అయ్యి అందరితో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసిన ఇషాన్వి అదవ్ ఆఫీస్కి బయలుదేరుతుండగా బావా అని పరిగెత్తుకుంటూ వచ్చి అదవ్ను గట్టిగా హత్తుకుంది అనిక. ఇషాన్వి చిరాగ్గా చూస్తూ మొహం తిప్పుకోగా ఇబ్బందిగా కదులుతూ అనిక భుజాలు పట్టుకుని దూరం జరిపాడు అదవ్. బావా, ఈరోజు నా బర్త్డే, కనీసం విష్ కూడా చేయలేదు నువ్వు, నేను హర్ట్ అయ్యాను. హ్యాపీ బర్త్డే అని చెయ్యందించాడు అదవ్. థ్యాంక్ యూ బావా అని అదవ్ చెయ్యి గట్టిగా పట్టుకొని ఓన్లీ విషెస్ చెప్పడమేనా బావా, సెలబ్రేట్ చేయవా అంది ఇషాన్వి వైపు చూస్తూ. వాళ్ళని పట్టించుకున్నట్టే పక్కకి చూస్తుంది ఇషాన్వి. ఆమె నుండి తన చేయి విడిపించుకున్న అదవ్. నీ బర్త్డేను అత్తవారు సెలబ్రేట్ చేస్తారు గాను, నేను ఆఫీస్కి వెళ్ళాలి, మీటింగ్కి టైం అవుతుంది. ఇషాన్వి పద అంటూ బయటికి కదిలాడు. ఇషాన్వి తనని గురువుగా చూస్తున్న అనిక దగ్గర కదిలి హ్యాపీ బర్త్డే అంది. థ్యాంక్ యూ అని మూతి 3 వంకలు తిప్పుతూ చెప్పి ఇషాన్వి వెళ్ళిపోతుంటే వెనక్కి తిరిగి వాళ్ళిద్దరిని ఉడుక్కుంటూ చూస్తుంది అనిక. హ్యాపీ బర్త్డే అను అంటూ తనని ఆత్మీయంగా హత్తుకుంది భువనేశ్వరి. థ్యాంక్ యూ అత్తయ్య, మీ కోడలికి ఎంత పొగరు, నా బర్త్డే అని తెలిసినా కనీసం విష్ చేయలేదు. నన్ను కేర్ చేయకపోయినా పర్లేదు, బావను కూడా అస్సలు కేర్ చేయట్లేదుగా. నేనైతే ఎంత ప్రేమగా చూసుకునేదాన్నో. ఇంట్లోనే ఉండి మీకు కావలసినవి చేసి పెడుతూ మిమ్మల్ని ఇంటిని జాగ్రత్తగా చూసుకునేదాన్ని. దాన్ని చూడు, ఆఫీస్ అంటూ ఊరేగుతుంది. ఇక మొగుణ్ణి అత్తమామల్ని ఏం పట్టించుకుంటుంది? నువ్వు చూస్తూ ఉండు, బావని ఇంట్లో నుండి తీసుకెళ్ళి మీకు దూరం చేస్తుంది అంది కన్నింగా చూస్తూ. అనిక మాటలు భువనేశ్వరి గుండెల్లో కలవరాన్ని, ఈశాన్విపై మరింత కోపాన్ని కలిగించాయి. బ్లాంక్ అయిపోయిన భువనేశ్వరిని చూసి చిన్నగా నవ్వుకొని సరే అత్తయ్య, నేను అమ్మమ్మ దగ్గరికి వెళ్తాను అని చెప్పి అనిక లక్ష్మీ పార్వతి గదిలోకి వెళ్ళగా ఆలోచిస్తూ సోఫాలో కూర్చుంది భువనేశ్వరి. రాత్రి ఆఫీస్ నుండి వచ్చి ఫ్రెష్ అయినాదు ఈశాన్వి డిన్నర్ చేయనని చెప్పడంతో ఒక్కడే కిందకొచ్చాడు. డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ప్లేట్లో భోజనం పెట్టుకుంటుంటే భువనేశ్వరి తమ గది డోర్ క్లోజ్ చేస్తూ అతన్ని గమనించి బయటకు వచ్చింది. ఇంత లేట్ అయింది నాన్న, తను రాలేదా? ఆకలిగా లేదటమా? అయితేనే నీకు భోజనం వడ్డించడానికైనా రావాలి కదా. ఒక పద్ధతి పాడు లేని మొగరాయి లాంటి పిల్లని చేసుకున్నా, ఎలా వేగుతావో ఏంటో అంది నిట్టూరుస్తూ. మా ప్లీజ్, చెప్పాను కదా తనకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నానని. సెట్ అవ్వడానికి టైం పడుతుంది, అందులోనూ తన ఆఫీస్లో అలసిపోయి వచ్చింది అని తింటుంటే ఇప్పటి నుండే పెళ్ళని వెనకేసుకుని వస్తున్నావా? అలసిపోతే మాత్రం మొగుడి బాగోగులు చూసుకోకూడదా అని కర్రీ వడ్డించి పక్క కూర్చుంది భువనేశ్వరి. అదవ్ ఏం మాట్లాడలేదు, మౌనంగా తినేసి గుడ్ నైట్ మా అని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్ళిపోతుంటే బాధగా చూస్తూ తన గదిలోకి వెళ్ళింది భువనేశ్వరి. తమ రూమ్లోకి వెళ్ళి డోర్ పెట్టేసిన అదవ్ ఈశాన్వి వైపు చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోయాడు. ఆ తరువాత ఏం జరగబోతుంది, ఈశాన్వి అదవ్ల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? అదవ్ నుండి ఈశాన్విని విడదీయడానికి వివేక్ సామ్రాట్ అనిక ద్వారా ఎలాంటి ప్లాన్లు వేనున్నాడు? ఆనంద్ భూమిల మధ్య ఏం జరగబోతుంది? అద్భుతమైన కథనంతో, ఊహించని ట్విస్ట్లతో, మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.